దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ ప్రైజ్ లాండి. మరి ఉదయకాలాన్ని బట్టి మరలా మనము ఈ విధంగా కలుసుకున్నట్టుకు దేవుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి, ఆయన యొక్క కరుణను బట్టి దేవాది దేవునికి మహిమ కలుగును గాక. మరి ముఖ్యంగా ఈ ఉదయకాలం అందరూ మీరు బాగున్నారు, నేను బాగున్నాను. మరి ముఖ్యంగా మీరు ప్రార్థన చేస్తుంటారని కూడా నేనైతే నమ్ముతున్నాను. ఒకవేళ ప్రార్థన చేయకపోతే వాక్యం అయిన వెంటనే ఒక 10 నిమిషాలైనా సరే ప్రార్థన చేయండి. అనుదినం మిమ్మల్ని అందరూ నేను ప్రోత్సహిస్తున్నాను. ప్రార్థన లేకపోతే మన లైఫ్ వేస్ట్. ఛార్జింగ్ లేకపోతే ఫోన్ ఎలా పనిచేయదో మనము మన యొక్క ప్రార్థనా జీవితం అనేది దేవునికి మనకు ఆ యొక్క పర్సనల్ ఆ యొక్క మాట విధానం ఆయనతో మనం గడిపేటువంటి విధానం లేకపోతే చాలా కోల్పోతాము. కాబట్టి తప్పకుండా మీరు ప్రార్థన చేయండి. దేవునికి మనకు ఎల్లప్పుడూ పర్సనల్ కాంటాక్ట్ అనేది నిరంతరము 24 hours ఉండాలండి. ఇది తప్పకుండా మీరు మర్చిపోకుండా కార్యం చేయండి. ప్రార్థన చేసుకునే ముందు మనము అనుదినము దేవుని యందు మీరు బాగా ఆనందిస్తున్నారు. ఇంకా ఎన్నో సందేహాలు మీ హృదయాల్లో కూడా వస్తూ ఉంటాయి. వాటన్నిటికీ పరిష్కారము తరచు మీరు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించినప్పుడు, దేవుని వాక్యాన్ని మీరు ఒకవేళ చదివేదానికి అవకాశం లేకపోయినా ఖచ్చితంగా దేవ వాక్యము ఏదైతే ఇక మన మీడియాలో వస్తుందో తప్పకుండా మీరు గ్రహించండి. వాటిని వినేదానికైనా ప్రయత్నించండి. చదివేదానికి వీల్లేని వాళ్ళు, ఒకవేళ చదివేదానికి ఆసక్తి లేని వాళ్ళు కేవలం వినుట వల్ల విశ్వాసం వస్తుంది. అది దేవుని గురించిన మాట, ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన మాట విన్నప్పుడు మాత్రమే ఆ యొక్క విశ్వాసం మనలో బలపడుతుంది. ఎందుకంటే ఆయన మాట సత్యం. ఆయన చెప్పింది లోకంలో చేసి చూపించాడు. కాబట్టి ఆయనను బట్టి మనం ఎల్లప్పుడూ ధైర్యం తెచ్చుకున్నాము. ఆయనలో ఆనందిద్దాము. చూడండి, ఇక్కడ ఈ లోకంలో ఉదయకాలం నుంచి రాత్రి పడుకునే వాళ్ళకు మనం చూస్తున్నాం ఎక్కువ శబ్దాలు, అల్లరితో కూడిన ఆటపాటలు, కేరింతలు. చూడండి, ఇలాంటి కేరింతలు, ఇలాంటి అల్లరితో కూడిన ఆటపాటలు భయంకరంగా చేస్తున్నప్పుడు కూడా ప్రజలు పట్టించుకోరు. ప్రజలు ఏం చేస్తారంటే మనకెందుకు, వాళ్ళు రౌడిజం చేస్తారు, వాళ్ళు అలాగే ఉన్నాయి అంటే వాళ్ళు చూసి దూరంగానే వెళ్ళిపోతారు. కానివ్వండి, వాళ్ళ మీద ఏ కంప్లైంట్ ఇవ్వరు. ఇకపోతే దేవుని గురించి ఎవరైతే ఆలోచిస్తూ సత్యంలో ఎవరైతే ఉంటారో వాళ్ళని బట్టి వాళ్ళు దేవుల్లో లీనమై పాడినప్పుడు, వాళ్ళు గట్టిగా శబ్దం చేసి దేవుని మహిమపరిచినప్పుడు పక్కన వాళ్ళు ఎలా అవుతారంటే ఇరిటేట్ అయిపోతారు. అప్పుడైతే ఇరిటేట్ అయిపోతారు. ఆ ఇరిటేట్ అయ్యి వాళ్ళు కావాలంటే కేసు కూడా పెట్టేదానికి వాళ్ళ హృదయాలు ప్రేరేపించబడతాయి. ఇదంతా చేసేది ఎవరంటే ఈ లోక సంబంధమైనటువంటి అపవాది. అంటే సత్యంలో ఎవరైనా జీవిస్తుంటే ఆ సత్యాన్ని ఏం చేయాలనుకుంటాడు? మనుషులేమో మంచోళ్ళు, కానీ వాళ్ళ హృదయంలో వచ్చే తలంపులు చాలా భయంకరంగా చెడ్డవిగా అపవాది వాళ్ళు ప్రేరేపిస్తుంటాడు. కాబట్టి అవన్నీ మనం జయించాలంటే నిత్యము ప్రతి కుటుంబంలో మనం ప్రార్థనా ధూపం చాలా అవసరం అండి. అందరి కొరకు ముందు మన కుటుంబాల కొరకు ప్రార్థిద్దాం, మన యొక్క పరివారం కొరకు ప్రార్థిద్దాము, మన బంధువుల కొరకు ప్రార్థిద్దాము, మన రక్త సంబంధికుల కొరకు ప్రార్థిద్దాము. ప్రతి ఒక్కరికి మనకు తెలిసిన ఈ సమాజంలో ఎవరు చెడిపోకూడదు, ఎవరు క్షీణించపోకూడదు. అందరూ బాగుంటే మనము బాగుంటాము. ఇది దేవుడు మనతో మాట్లాడుతున్న మాట. శత్రువులు సైతం ఆయన ప్రేరేపించమంటున్నాడు. అంటే శత్రువులు అంటే మన పట్ల ఎంతో అమానుషంగా ప్రవర్తించిన వాళ్ళకే సహాయం చేయమంటున్నాడు. వాళ్ళ పక్షాన ప్రార్థన చేయమంటున్నాడు, వాళ్ళని క్షమించమంటున్నాడు. అది దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి గొప్ప కృప. అది మనుషులు ఎరగటం లేదు. ఇదేదో మతం అని, ఇదేదో అసలు ఇది అంటరాందని, ఇది దూరం అయిపోవాలా, మాకు లేరా దేవుళ్ళు అనేటువంటి ఫీలింగ్స్ ఉంటున్నాయి. అది తప్పండి. ఏదైనా సత్యం మనకు ప్రబోధించబడినప్పుడు ఆ సత్యాన్ని ఎవరైతే స్వీకరిస్తారో, ఆ సత్యంలో ఎవరైతే ఉండాలని ప్రయత్నిస్తారో వాళ్ళు గొప్ప శక్తిని ఆ కుటుంబాలు గట్టిగా కట్టుకోగలరు. అంటే సత్యం లేనోళ్ళు కట్టుకోలేకపోతున్నాడు. కట్టుకున్నా కూడా ఒకానొక సమయం చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే సత్యం మనల్ని స్వతంత్రం చేస్తుంది. ఈ దేవ వాక్యము అనుదినం మనల్ని బలపరుస్తుంది. దేవునితో మనం సాంగత్యం కలిగి ఉన్నప్పుడు, మన బిడ్డల చుట్టూ దేవుని వాక్యం సంచకరుగా ఉన్నప్పుడు, వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు, సమాజంలోకి వెళ్ళినప్పుడు ఏ విధమైన ఇబ్బంది మనకు ఉండదు. అంటే వాళ్ళు ఎక్కడ కూడా పడిపోయేదానికి ఆస్కారం లేదు. ఎందుకంటే మనం చేసే ప్రార్థన వాళ్ళకు ఉండేటువంటి ఆ దైవంలో ఉండేటువంటి ఒక నిబంధన వాళ్ళని బ్రతికిస్తుంది, పాపం నుంచి దూరపరుస్తుంది. ఈ లోకంలో ఎక్కడ చూసినా అల్లరితో కూడిన ఆటపాటలు. చూడండి, మనం ఫోన్ తీసి స్క్రోల్ చేస్తుంటే అసహ్యమైన దృశ్యాలు, అసహ్యమైనటువంటి మాటలు. అసలు ఇవి మాటలు వింటుంటే ఇవన్నీ మన చిన్న పిల్లలు చూసినప్పుడు, ఎవరసలు చూసినప్పుడు వాళ్ళ హృదయాలు ప్రేరేపించబడి పురిగొల్పబడి పాపానికి వాళ్ళు దగ్గరైపోతున్నారు. కాబట్టి అదే ఫోన్లో, అదే మీడియాలో మంచి కూడా వస్తుంది. కాబట్టి మనము మంచికి దగ్గర అవుతాము, చెడుకు దూరం అయిపోతుంటాము. చూడండి, వాక్యాన్ని చూద్దాము. రోమా రాసిన పత్రిక, ఈ యొక్క అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తున్నాడు పత్రిక. ఈ రోమీయులు రాసిన పత్రికలో 13వ అధ్యాయము 13వ వచనం చూద్దాము. రోమీయులకు రాసిన పత్రిక
13వ అధ్యాయము 13వ వచనము. ఇక్కడ చెప్పబడినటువంటి మాట ఏంటంటే చూడండి, ఇక్కడ రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ప్రభు చెప్పిన మాట ఎంతో అది శక్తి కలిగింది, అది ఆలోచించదగింది. కానీ మనుషులు ఎవరు అది ఆలోచించరు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే వాళ్ళకి ఇష్టానుసారంగా అనుకూలమైన మాటలు కావాలనుకుంటారు. వాళ్ళకి అనుకూలంగా ఉంటేనే ముందుకు వెళ్తారు కానండి కష్టంతో కూడిన మాటకు దగ్గరకు రాలేరండి. అది లోకం యొక్క తీరి. అలా లోకం ఎందుకుందంటే లోకంలో అపవాది మనుషులందరినీ వాడి యొక్క లోపరుచుకొని వాడు చెప్పినట్టు వినే విధంగా మనుషులు ఏం చేస్తారంటే వాడి వైపు తిప్పుకుంటాడు. కాబట్టి వాడి వైపు ఉండే వాళ్ళందరూ ఖచ్చితంగా నరకానికి పోవాల్సిన పరిస్థితిని ప్రభువుని యేసుక్రీస్తు చెప్తున్నారు. కాబట్టి వాటి అన్నిటిని మనము జయించాలంటే ఎల్లప్పుడూ మనం ఏం కలిగి ఉండాలా? ప్రార్థన, ఆ యొక్క బలిపీఠాన్ని మనం కలిగి ఉండాలి. అనుదినము దేవునితో అనుసంధానం అయి ఉండాలి. మనలో ఉండే బలహీనతలు అంటే ఈ లోక సంబంధమైన బలహీనతలు అవన్నీ మనలో నుంచి మనం తీసివేసుకోవాలా. మన వల్ల అయితే కాదు. మనం ఎక్కడైనా అనారోగ్యం ఉంటే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ మన యొక్క ఆ రోగాన్ని చూసి మనకు కావాల్సిన మందులు ఇస్తాడు. అంతేగాని మనమే బాగు చేసుకుంటామంటే అది అబద్ధము. కాబట్టి మనలో ఉండేటువంటి బలహీనతలు కూడా ఆ పరమ వైద్యుడైనటువంటి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి ఎవరైతే వస్తారో వాళ్ళ హృదయాల్లో ఉండేటువంటి పాపాన్ని అయినా తీసివేసి నూతన హృదయాన్ని, నూతన బలాన్ని ఇస్తాడు. చూద్దాం, చూడండి 13వ వచనం ఏం చెప్తుందో. అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనను లేకయు, కామ విలాపములనైనను, పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను. చూడండి, మనుషుల్లో ఉండేటువంటి లక్షణాలంట అల్లరితో కూడిన ఆటపాటలు. తర్వాత అంటే రెండోదిగా మత్తులో అంటే తూలిపోవటం, ఎప్పుడు తాగి. ఈ రోజు మా బంధువు ఒక ఆయన అంటే నిన్నటి దినం చనిపోవడం జరిగింది. ఆ యొక్క నిన్నటి దినమే ఆయన భూస్థాపితం కూడా అయిపోయిందండి. అయితే కారణం ఏంటంటే ఆయన మంచివాడు, అంటే ఎవరితో కలహాలిపోడు, చాలా మంచివాడు. కానీ తనకునేటువంటి బలహీనత ఏంటంటే తాగి 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 ఏమైపోయాడంటే యవ్వన వయసుడు. అంటే యవ్వనంటే దాదాపు 55-56 సంవత్సరాలు ఉండొచ్చు. ఆయన క్యాన్సర్ తో ఇబ్బంది పడి దాదాపు ఒక 3 నెలలు ఇబ్బంది పడి చనిపోయాడు. అయితే తన భార్య ఎంతో మంచిది, తను ఎంతో ప్రలాపిస్తుంది. కుమారుడు ఉన్నాడు, ఆయన అయితే ఇంకా ఎక్కువగా తాగుతాడు. వీటన్నిటి కారణాలు ఏంటంటే స్నేహాలు. వాళ్ళ చుట్టూ ప్రక్కల ఉండేటువంటి ఆ పరిసరాల్లో జరిగేటువంటి కార్యాలను వాళ్ళు ఏమవుతారు, అట్రాక్ట్ అయిపోతున్నారు. కాబట్టి అన్ని విషయాల్లో మంచోడుగా ఉంటారు. ఏదో ఒక విషయంలో బలహీనమైపోయి ఆ బలహీనత ఏం చేస్తుందంటే లాస్ట్ గా ఎక్కడికి తీసుకెళ్ళిపోతుంది? మరణానికి తీసుకెళ్ళిపోతుంది. ఆ మరణం తర్వాత ఆ ఇంటిని అతని మీద నమ్ముకున్నటువంటి ఆ కుటుంబం అంతా కుప్పకూలిపోతుంది. ఇది జరుగుతుంది. ఇది లోకంలో అపవాది ఏ కుటుంబంలో ఎవరు సంతోషంగా సమాధానంగా ఉండటమో వాడికి ఇష్టం లేదు. కాబట్టి వాడు రకరకాలైన ఆలోచనలు ఇచ్చి ఒక్కొక్కరికి ఏదైతే వాడికి ఇష్టమో దానికి బానిసని చేస్తున్నాడు. కొందరైతే తాగరు, కొందరు ఏమవుతారంటే ఎప్పుడు కామాతృత కలిగి అంటే కామం లాంటి అలాంటి అసహ్యమైనటువంటి ఆలోచనలతో జీవిస్తుంటారు కొంతమంది. అంటే వాళ్ళకు ఉండేటువంటి బలహీనత, వాళ్ళు తాగరు కానీ వాళ్ళకి ఆ బలహీనత ఉంటుంది. కొంతమందికి ఈ బలహీనత ఉండదు కానీ తాగుతారు. అయితే ఎట్టకేలకి ఏదైనా బలహీనతే. ఒంట్లో ఉండేటువంటి అవయవాలన్నింటిలో ఏ ఒక్క అవయవం అది మనకు లోపం ఉన్నట్టే, కానీ ఆ లోపాన్ని సరిచేసే దాని కొరకే మనకి లోకానికి ఆయన్ని దేవుడు పంపించున్నాడు. చూడండి, ఇంకో మాట చెప్పబడుతుంది, అల్లరితో కూడినటువంటి ఆటపాటలు. పిల్లలు విచ్చలవిడిగా అంటే ఈ మధ్య వచ్చేసింది పెద్ద పెద్ద స్పీకర్లు పెట్టుకుని ఆ డీజే అంట ఎంటెంటో అసహ్యమైనటువంటి మాటలు, అసలైన పాటలు వాళ్ళు పాడుతుంటారు. అయినా దాన్ని ఎవరు సమాజం పట్టించుకోరు. అంటే వాళ్ళు అంటే పాడుతారు, తాగుతారు, ఇంకా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అటువంటి ఆలోచనలతో రెచ్చిపోతుంటారు. ఆ రెచ్చిపోయి ఏం చేస్తారో వాళ్ళకే అర్థం కాదు. ఇలాంటిది కూడా మనము వీటికి దూరంగా ఉండాలని లేఖనం చెప్తుంది. తర్వాత అండి పోకిరి చేష్టలు అంటే మనుషులు టీజింగ్ చేయటము, మనుషులు ఇబ్బంది పెట్టడము, ఇలాంటి పోకిరి చేష్టాలు చేస్తూ ఉండేటువంటి ఆలోచన కలిగినటువంటి ఆలోచనలు మనకెవరికైనా ఉంటే వాటిలో నుంచి మనం దూరంగా ఉండాలని లేఖనం చెప్తుంది. తర్వాత కలహమైనను, కొంతమందికి మాట వస్తే తగులు చేస్తారు, మాట వస్తే తగాదాలు పడిపోయి చిన్న మాటకి రెచ్చిపోతుంటారు. అది తగదండి. దేవునితో నడిచేటువంటి వాళ్ళము, దేవునితో సాంగత్యం కలిగిన వాళ్ళము కలహాలకు దూరం అయిపోవాలి. కలహం వస్తుంది అంటే ఇంకా మనకు వాళ్ళకి వాదించేదానికి మన దగ్గర ఆన్సర్ ఉన్నప్పటికీ కూడా ఇంకా మనకు అక్కడ సాతానుడు వచ్చేసాడని అక్కడి నుంచి పారిపోవాలి.
అంటే మాటకు మాటకు పెరిగి అక్కడ ఏమైపోతుందంటే ఒక ధ్వంసం జరుగుతుంది. ఈ ధ్వంసానికి కారణం ఎవరవుతాడు? అపవాది అవుతాడు. కాబట్టి వాడికి మనం చోటు ఇవ్వకూడదని లేఖనం చెప్తుంది. కాబట్టి మత్సరమైనను ఒకరిని చూసి ఓర్వలైన తరము, ఆ కపటం కలిగిన మనస్సు, ఇవి కూడా మనం ఉంటే వాటి నుంచి మనము బయటపడాలని లేఖనం చెప్తుంది. తర్వాత అండి పగట యందు నడుచుకున్నట్టు, అంటే పగటి పూట మనం ఎలా ఉంటామో స్పష్టంగా చక్కగా, పగటి పూట ఏ పాపము చేయకుండా, పాపము చేయవాడు చీకటిలో చేస్తాడు. కాబట్టి మనము దేవుని బిడ్డలుగా మనల్ని పిలువబడినప్పుడు, దేవునితో మనం సాంగత్యం కలిగినప్పుడు, మనము రాత్రి పూటైనా కూడా, అంటే చీకటిలోనైనా కూడా మనం పగటి వారంగా ఉండాలి. ఎక్కడ వేషధారణ కలిగి ఉండకుండా, మనల్ని ఇప్పుడు ఎవరు చూడటం లేదులే, మనం ఏమైనా చేయొచ్చు అనేటువంటి ఆ థాట్స్ ఎప్పటికీ రాకూడదండి. మనము రాత్రైనా పగలైనా ఎప్పటికీ మనము వెలుగు సంబంధికులుగా మనం ఉండాలి. ఇంకా మనలో ఏ మాత్రము ఈ లోక సంబంధమైనటువంటి ఈ యొక్క మనం చదవబడినటువంటి విషయాలు మనలో రాకూడదు. మన పిల్లలకు రాకూడదు, మన కుటుంబానికి ఆవరించకూడదు. అట్లని మనకే కాదు, ఈ సమాజంలో ఎవరికి ఉండకూడదు అంటే ప్రతి కుటుంబంలో ప్రతి తల్లిదండ్రులు కలిసి ప్రార్థన చేయాలి. కుటుంబంలో ఉండేటువంటి ప్రతి విధమైన బలహీనతలన్నీ ఆ దేవుని దగ్గరకు తీసుకుని వచ్చి వాటిని విడిచిపెట్టాలి. అయ్యా, అవి మా దగ్గరికి పోవట్లేదని గోసారి ప్రార్థన చేయాలి. ఏ విధంగా బిచ్చగాడు వచ్చి మన ఇంటి ముందర ఇచ్చేదాకా ఎట్లా కదలకుండా నిలబడతాడో, అదే విధంగా దేవుని సన్నిధానానికి వచ్చి ఆయన ద్వారా కృప పొందే వరకు బ్రతిమాలుకునే వరంగా ఉండాలి. ఆయన మీద ఆధారపడే వరంగా ఉండాలి. ఆయన నమ్ముకునే వరంగా ఉండాలి. సొంత ఆలోచనలు మనం ఏమాత్రం కలిగి ఉండకూడదండి. కేవలం దేవుడిచ్చే ఆలోచనలతో మనం ముందుకు వెళ్ళాలని దేవుని లేఖనం చెప్తుంది. ఎందుకంటే మనం బలహీనులము, ఆయన బలవంతుడు. ఆ బలవంతుని యొక్క శక్తిని మనం పొందుకోవాలంటే లోబడేటువంటి మనస్సును మనకు ఉండాలండి. చూడండి, ఇంకో మాట అంటాడు, మెట్టుకు ప్రభు అయిన యేసు క్రీస్తును ధరించుకొని వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీర విషయమై ఆలోచన చేసుకోకూడదు. ఎందుకంటే ఇప్పుడు మనము ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న తర్వాత, ఆయన ధరించుకోవడం, ఇప్పుడు ఏ విధంగా మనం బట్టలు ధరించుకున్నామో ఆయనను ధరించుకోవడం అంటే నీతిని సత్యాన్ని మనం ధరించుకున్నప్పుడు ఇంక ఈ లోక సంబంధమైన మనం చదివినటువంటి ఈ యొక్క కార్యాలు ఎట్టి పరిస్థితుల్లో మన ఆలోచనలో కానివ్వండి, మన చేష్టల్లో కానివ్వండి, మన భావాలు ఎక్కడ రాకూడదండి. ఇంకెప్పుడు మనము మన హృదయం అంతా, అంటే పగటి పూట నడిచిన వారంగా, పగటి పూట చేసేవాడు దొంగతనం చేసేవాడు పగటి పూట చేయడు, కన్నం వేసేవాడు పగటి పూట చేయడు. ఎందుకంటే మనుషులు చూస్తారని. ఆ యొక్క వ్యభిచారం చేసేవాడు కూడా దొంగ చాటున వెళ్ళి చేస్తాడు, వాడు అందరూ చూస్తారని భయపడతాడు. అంటే పగటి పూట, అంటే వెలుగులో వాడి యొక్క క్రియలు బయటపడతాయని వాడు చీకటిని వెతుక్కుంటాడు. కాబట్టి చీకటి వారంగా మనం ఉండకూడదు. చీకటి కార్యములన్నీ అన్నిటి మనం ఏం చేయాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఇచ్చేటువంటి ఆ యొక్క శక్తి కలిగినటువంటి ఆ యొక్క ఆయుధముతో, ఆయనే మన ఆయుధం అయినట్టు, ఆయన ఇచ్చినటువంటి వాగ్దానమే, ఆయన ఇచ్చినటువంటి వాక్కు బలమే మనకు ఒక ఆయుధంగా ఉంటుంది. ఆ యొక్క వాగ్దానముతో, ఆ యొక్క వాక్యముతో, మనం ఆ వాక్యం అనే ఖడ్గముతో వీటన్నిటిని మనము మనలో నుంచి తొలగించుకొని పగటి పూట నడిచిన వారంగానే మనము ఈ రాత్రి పూట చీకటి కార్యాలు ఎలా జరుగుతాయో అలా ఎట్టి పరిస్థితులు మన తలంపులో కానివ్వండి, ఊహలో కానివ్వండి, మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఇంకా పవిత్రంగా మనము బ్రతికేదానికి, మన దినదినము దాన్ని మనం అభివృద్ధి చేసుకునే దానికి ప్రయత్నించాలి. కానివ్వండి, ఈ లోక సంబంధమైన వాటికి దూరంగా పారిపోదాము. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుని యందు నమ్మిక ఉంచి అది కావాలా అనేటువంటి ఒక పట్టుదల మన హృదయంలో ఉన్నప్పుడు, మన పిల్లలకు ఈ లోక మాలిన్యం అంటకుండా వాళ్ళు సత్యంలో ఉండాలనేటువంటి ఆతృత తల్లిదండ్రులుగా ఉండేటువంటి మనకు, ఇది చూస్తున్నట్టే యవనస్తులకు, ఎవరైనా అయితే మారు మనసు పొంది సత్యాన్ని అమ్ము వేసుకోకుండా, సత్యాన్ని ఎవరైతే జాగ్రత్తగా చేసుకొని దాన్ని భూషణంగా కాపాడుకుంటారో వాళ్ళ జీవితాలు దేదీప్యమానంగా సమృద్ధిగా అన్ని విషయాల్లో, అంటే ఈ లోకంలో బ్రతికేటప్పుడు ఈ లోకంలో ఏది కొరత లేకుండా పరలోకానికి కావలసిన నీతి క్రియలు, ఈ లోకానికి కావలసిన ప్రతి అవసరత ఆయన మహిమలో నుంచి దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. అట్టి కృప మనకు కావాలంటే ప్రార్థన చేద్దాం. మహాగణుడా, జూమ్ కలిగిన దేవ, జీవాధిపతి, నీ స్తోత్రం నాయన. నీ మహాకృపలో, అద్భుతమైన ప్రేమలో ఈ ఉదయకాలం మాతో చక్కగా మీరు మాట్లాడారయా, వందనాలు. ఇదిగో తండ్రి, రోమాపత్రిక 13వ అధ్యాయం 13వ వచనంలో అయా ఈ లోకంలో నా తండ్రి చెడ్డ క్రియల గురించి మీరు మాతో మాట్లాడారు ప్రభా. ఈ చెడ్డ క్రియలను ప్రభా ఏ మాత్రం మా దరికి చేరనివ్వకుండా నిత్యము నీకు లోబడి విధేయులమై క్రీస్తును మేము ధరించుకొని అయా సత్యంలో దినము నాయన మేము సత్యవంతులమని, మేము యథార్థవంతులమని, మమ్మల్ని అయితే ప్రభా పాపం నుంచి విడిపించి ఈ రోజు మమ్మల్ని గొప్పగా దేవుడు ఒక పవిత్రులుగా మార్చాడు
చేస్తాడనేటువంటి ఆ గొప్ప విశ్వాసంతో నిత్యము నీకు లోబడి జీవించేటువంటి మనసును మా అందరికి అనుగ్రహించండి అయ్యా. ఇదిగో వాక్యం వింటుండే ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని దర్శించండి. ఇంకా ఏ బలహీనత చేత ఇబ్బంది పడుతున్నారు, ప్రతి బలహీనతను నజరేయుడైన యేసు నామములో నేను బంధిస్తున్నాను ప్రభా. ఇదిగో నేను మారాలి, నా యొక్క జీవితం రూపాంతరం చెందాలి, నా వల్ల నా కుటుంబానికి ఇబ్బంది కలగకూడదు, నా కుటుంబంలో వారు నన్ను చూసి సంతోషపడే విధంగా నా జీవితం ఉండాలి అనేటువంటి ఆశ కలిగిన వారికి తప్పకుండా ఇప్పుడే మారు మనసును దయచేయండి నాయన. ప్రతి ఒక్కరు ప్రభావ వాళ్ళ యొక్క ఉండేటువంటి చీకటి క్రియలన్నీ మీ యొక్క సన్నిధానంలో పెట్టి మీరు ఇచ్చేటువంటి వెలుగు క్రియలు పొందుకున్నట్టు కృపను అనుగ్రహించి ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించి బలపరచమని, ఎవ్వరు కూడా ప్రభా ఈ చీకటి లోకానికి చీకటికి బానిసలు కాకుండా ఇదిగో సత్యానికి లోబడి జీవించండి. ఆ గొప్ప కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని వాక్యం చూస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి వాళ్ళ అవసరం తీర్చి, ప్రతి యవనస్తుడు ఏ బంధకాలు ఉంటున్నాడో అయా వాటి అన్నిటి యవనస్తులే కాదు ప్రభా, మధ్య వయసు కలిగిన వాళ్ళు, ముసలి కూడా ప్రభా చెడ్డ తలంపులతో జీవిస్తుంటారు, వాళ్ళందరినీ విడిచి విడిపించి సత్యంలో నాయన నడిపించి ఆశీర్వదించమని, మరలా మీ చిత్తమైతే మేము కలుసుకొని నీ నామాన్ని మహిమపరచుటకు ఇదిగో నా తండ్రి గ్రంథంలో పొందుపరిచిన ప్రతి మాటను ప్రభా మేమందరం అనుదినము నేర్చుకున్నట్టుకు, అభ్యసించుటకు, తద్వారా దాని ద్వారా గొప్ప శక్తిని పొందుకున్నట్టుకు కృపను అందరికి అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి బ్రతిమాలు వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనలో ఉండేటువంటి బలహీనతలన్నీ ఆయన సన్నిధానానికి తీసుకుని వచ్చి అవన్నీ మనం విడిచిపెట్టి ఆయన ఇచ్చేటువంటి గొప్ప ఆత్మ ఫలాలు మనం పొందుకొని దేవునికి ఇష్టలుగా బ్రతుకుతాము. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించను గాక. తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి. మనం దేవుని రాజ్యం కట్టుటకు అందరం ఒకరినొకరు ప్రోత్సహించబడదాము, పురిగొల్పబడదాము. మరలా దేవుని చిత్తమైతే మనం అందరం కలుసుకునే ప్రయత్నము ఆయన కృపాక్షేమములు మనందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్. షాలోమ్.